14వ వర్ధంతి సందర్భంగా మా గ్రామంలో రామనేని సంపదరావు గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ విగ్రహ పెట్టడం వలన ఈ కార్యక్రమానికి పెద్దటువంటి మన మంత్రివర్యులు శ్రీధరబాబు గారు మరియు నాతోటి ఎంపీపీలు జెడ్పీటీసీలు మరియు సర్పంచులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు యూత్ కాంగ్రెస్ డిఎస్ఆర్ సోదరుమన్నారా ఈరోజు మా ప్రియతమ నాయకులు శ్రీపాదరావు గారి ద్వారా మేము రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే వారితో ఒక 10-12 సంవత్సరాలు తిరిగి ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాము. అతనికి ఉన్నటువంటి మంచి మనసు, పేదల పట్ల ఎంతో సౌమ్యంగా ఒక పద్ధతిగా మా గ్రామాలలో తిరుగుతూ వాళ్ళ సమస్యలు ఎంత చక్కగా వింటూ వాళ్ళకు పరిష్కారం చేసే అంటే నిజంగా మన ప్రాంతంలో మనం అందరం గతంలో ఈ ప్రాంతంలో పుట్టుడు చాలా అదృష్టం చేసుకున్నట్టే. ఎందుకంటే ఆ మహనీయుని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఎన్నో ఆలోచనలు పేదల పట్ల, మా గ్రామాల పట్ల, అన్ని గ్రామాల ఉదాహరణకు ఈ రోడ్డు వారు ఫస్ట్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోడ్డు గ్రావెల్ రోడ్డుగా ఏర్పడేది. అట్లాగే మన మంత్రులు పెద్దలు శ్రీరావు గారు వచ్చినప్పుడు ఇది డాడీ ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసారు సార్ అంటే సార్ గెలవగానే ఫస్ట్ మళ్ళా బీటీ రోడ్డు చూపించడం జరిగింది. ఎందుకంటే వారు చేసిన సేవలు వృద్ధాపరం కానీ మన కాన్స్టిట్యున్సీలో చాలా వరకు ఎన్నిటినో అసంతృప్తిగా ఉన్నటువంటి పనులను మన పెద్దలు శ్రీరావు గారు మన గ్రామాలలో జరిగిన పనులు మనందరికీ తెలుసు. కనుక ఆ మహనీయులు జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం వారిని స్మరించుకుంటూ ఇట్లాంటి కార్యక్రమాలు చేపట్టడం. ఎందుకంటే అంత పెద్ద మహనీయుని ఈరోజు ఇంతమంది సమక్షంలో కూడా చేసుకుంటాను ప్రోగ్రాం అంటే ఇంత మంచి పనులు చేస్తే ఇట్లాంటి ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది.